హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మలై రోల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కనుక ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట స్వీట్ షాప్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. అదే మన ఇంట్లో అయితే కనుక చాలా తక్కువ ఖర్చుతో ట్రై చేయొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు పాలను వేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోని ఒక 2 కప్పుల వరకు, ఏ కప్పుతో అయితే పాలు వేసుకున్నామో అదే 2 కప్పులతో అయితే కనుక మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఏ కిరాణా స్టోర్స్లోనైనా కానీ మనకి మిల్క్ పౌడర్ అనేది అవైలబుల్గానే ఉంటుందండి. 80 to 90 రూపీస్ ఉంటుంది. అలాగే నేనైతే ఆ ప్యాకెట్ మొత్తం వేసుకోలేదు, నాకు సరిపడినంత మాత్రమే వేసుకున్నాను. ఇలా మిల్క్ పౌడర్ని వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లమ్స్ లేకుండా మొత్తం ఈ పాలల్లో ఈ మిల్క్ పౌడర్ అయితే బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాసేపటికి మొత్తం అంతా బాగా ఈవెన్గా కలిసిపోయింది. ఇలా అటు ఇటు మొత్తం కలుపుతూ ఉండాలండి. అలాగే ఇందులోనైతే కనుక మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే కనుక ఒక 2 స్పూన్ల వరకు అయితే కనుక షుగర్ పౌడర్ని వేసుకోండి. కాస్తంత పంచదారని మిక్సీ జార్లో వేసి తిప్పేస్తే ఒక 2-3 సార్లు తిప్పేస్తే మనకి షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. కాస్త స్వీట్ ఇష్టపడిన వాళ్ళు మాత్రమే వేసుకోండి. కాస్త మైల్డ్గా కావాలి అనుకుంటే కనుక ఆ షుగర్ని అయితే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి ఇలాగ లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే కనుక కాసేపు అలా కలుపుతూ ఉంటే మనకి కాస్తంత ముద్దగా రెడీ అవుతుందండి. రెడీ అయ్యేంత వరకు దీన్ని మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇలా కాసేపటికి ముద్దగా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కూడా మొత్తం దాంట్లో కలిసేటట్టు కలుపుకొని ఇలా మొత్తం కళాయిలో నుంచి మనకి విడిపోయేంత వరకు దీంట్లో అయితే కనుక కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఫ్రూటీ వేసుకున్నానండి. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవేమి నెసెసరీ ఏం కాదు, కాకపోతే వేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందంతే. అలాగే ఇది ఇలా దగ్గర పడేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కాసేపటికే మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసి ఇలా చల్లగా అయ్యేంత వరకు ఇటు అటు తిప్పుతూ ఉంటే కనుక కాస్తంత గట్టి పడుతుందండి. ఇది మనకి కావలసినంత, అంటే మరీ గట్టిగా కావాలి అనుకుంటే స్టవ్ పైన మరి కాసేపు ఉంచుకోవచ్చు. కాస్త స్మూత్గా బిస్కెట్స్ కావాలి అనుకుంటే ఇలా నేను దించేసుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన అయితే కనుక నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ బ్యాటర్ని అయితే కనుక ఇందులో వేసేసి నేను ఈ విధంగా చేస్తున్నాను కదండి. ఇలా ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కళాయిలోనే నేను ఫస్ట్ చూపించేటట్టు అయితే కనుక మొత్తం చల్లారేంత వరకు చేసుకోండి. ఇలా అంతా మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు కాసేపు నీట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక రోల్ లాగా అయితే ఇలా రోల్ చేసుకొని నేను బటర్ పేపర్తో మొత్తం కవర్ చేసేస్తున్నాను. కవర్ చేసేసి ఇది 1/2 అవర్ to 1 అవర్ పక్కన పెట్టేస్తే కరెక్ట్గా సెట్ అయిపోద్దండి. మనకు కావలసిన క్వాంటిటీలో అయితే కనుక వచ్చేస్తుంది. అలా మొత్తం సెట్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. మీకు మళ్ళీ 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఇలా కాసేపటి తర్వాత చూస్తే కనుక బాగా గట్టిగా అయిపోయింది. ఇలా గట్టిగా అయిపోయిన దాన్ని తీసేసి మనకి కావలసిన సైజులో అయితే పీసెస్ని కట్ చేసుకోవచ్చండి. దీన్ని అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయటనే 15 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినాలన్నా కానీ చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని అన్నింటినీ చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.